కంతే సంగతులు. తారక్ సార్, ఈ అడవిలో ఈ కార్ ఎవరిది? మనలాగే వాళ్ళు కూడా ఏ పువ్వుల కోసమో వచ్చారేమో. ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు కదా. కారు కూడా ఆన్లోనే ఉంది. ఈ కారు ఇలానే ఉంటే ఆ దొంగలు దీన్ని పట్టుకెళ్ళిపోయినా పట్టుకెళ్ళిపోతారు. తారక్ సార్, తాళం అక్కడ పెడితే వాళ్ళకి తెలుస్తుందా? దొంగలకి వదిలేసే బదులు తాళం అలా రహస్యంగా పెట్టడం మంచిది. వాళ్ళు వస్తే వాళ్ళే చూసుకుంటారులే. పద, లేట్ అవుతుంది, వెళ్దాం. పువ్వుల కోసం ఇంత దూరం వచ్చాం, ఆఖరికి పువ్వులు లేకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అవును తారక్ సార్, అందుకే కొంచెం బాధగా ఉంది. ఓ దొరా, యాడ్ నుండి వచ్చినారు ఇంత దూరం? దేనికోసం వచ్చినారు? ఆ మోదుగ పువ్వుల కోసం వచ్చామండి. అడవిలో ఎక్కడా కనిపించలేదు. ఓహో, పూల కోసం వచ్చినారా? అవి ఇంకా ఎక్కడున్నాయి? మా గూడెం వాళ్ళు తెంపుకుపోయారుగా. మరిప్పుడు ఆ పువ్వుల కోసం ఎక్కడికి వెళ్ళాలమ్మా? అడవిలో యాడ చూసినా పువ్వులు లేవు. మా గూడెం వాళ్ళంతా ఆ పువ్వులు తెంపుకుపోయి సంతలో అమ్ముతున్నారు. మీకు ఆ పువ్వులు కావాలంటే సంతలో కొనుక్కొని వెళ్ళండి. ఆ ఊరు, ఆ సంత ఎక్కడమ్మా? మీరు ఆ ఊరు దాటుకునే వచ్చినారు. ఆ ఊర్లో కొనుక్కొని వెళ్ళండి. అమ్మయ్యా, ఆఖరికి ఒక దారి అయితే దొరికింది. పదండి వెళ్దాం. ఇప్పుడు నేను ఈ డిక్కి నుంచి బయటపడేదెలా? నేను అరిచినా ఎవరికి వినిపించదు, ఎవరు వచ్చి కాపాడలేరు. భగవంతుడా, నాకేంటయ్యా? నా కారులోనే నాకు మరణ శిక్ష వేస్తున్నావా? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి?